హాయ్ అండి. ఈరోజు నేను చాలా యమ్మీగా ఉండే మష్రూమ్ బ్రోకలీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎలా చేసేద్దామో రండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ కాగినప్పటికీ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్టే పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోగా ఆయిల్ వేడెక్కినాక గరం మసాలా దినుసులు వేసుకోవాలండి. చెక్క, లవంగ, ఇలాచి, పువ్వు వేసుకోవాలి. వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి, క్యాష్యూ నట్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి రైస్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న మష్రూమ్ వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న బ్రోకలీ వేసుకోవాలి. కొద్దిగా స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes పెట్టుకోవాలండి. అట్లే అప్పుడు మగ్గుతాయి కొంచెము. మగ్గిన తర్వాత మనము ఒక 10 minutes అలాగే మగ్గించుకోవాలండి. మగ్గినాక ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక ఈ రైస్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ధనియాల పొడి, గరం మసాలా, సోయా సాస్ వేసుకోవాలి. అండ్ టొమాటో సాస్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మనకి సాల్ట్ చూసుకోవాలండి. మనం సాల్ట్ వేసుకున్నాం కదా ఆల్రెడీ పోపులో వేసుకున్న సాల్ట్ చూసుకొని చాలకపోతే ఇంకొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. కొంచెం ఆ టేస్ట్ యాడ్ అవుతుంది, కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. లెమన్ స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, రెడీ అండి మనకి ఫ్రైడ్ రైస్.